బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. బర్డ్ ఫ్లూ వ్యాధితో ఒక చిన్నారి మృతి చెందింది. నరసరావుపేటకు చెందిన చిన్నారికి ఇటీవల బర్డ్ ఫ్లూ సోకినట్లుగా గుర్తించారు. దీంతో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కి తరలించారు. అయితే ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గత నెల 15న చిన్నారి మృతి చెందింది. చిన్నారి రక్త నమూనాలు పరీక్షించగా బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడింది. ఇక బర్డ్ ఫ్లూ సోకడంతో జిల్లా వైద్య బృందం అలర్ట్ అయింది. నేడు నరసరావుపేటకు జిల్లా వైద్యాధికారులు రానున్నారు. మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు అలాగే చుట్టుపక్కల వారి రక్త నమూనాలు సేకరించనున్నారు డాక్టర్లు. మరోవైపు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు బాధితులను పరామర్శించనున్నారు. పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. బ్రేకింగ్ చూస్తున్న పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. బర్డ్ ఫ్లూ వ్యాధితో ఓ చిన్నారి మృతి చెందింది. నరసరావుపేటకు చెందిన చిన్నారికి ఇటీవల బర్డ్ ఫ్లూ సోకినట్లుగా గుర్తించారు. దీంతో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కి తరలించారు. అయితే ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గత నెల 15న చిన్నారి మృతి చెందింది. చిన్నారి రక్త నమూనాలు పరీక్షించగా బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడింది. ఇక బర్డ్ ఫ్లూ సోకడంతో జిల్లా వైద్య బృందం అలర్ట్ అయింది. ఇక పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, బర్డ్ ఫ్లూ వ్యాధితో ఓ చిన్నారి మృతి చెందినట్లుగా తెలుస్తుంది. బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రమేష్? చక్రి, ఏదైతే మరి బర్డ్ ఫ్లూ సంబంధించి కూడా ఏపీలో కలకలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 ఏళ్ల చిన్నారి ఆరాధ్య మరి ఎయిమ్స్ హాస్పిటల్లో బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయిందని వైద్యులు నిర్ధారించినటువంటి నేపథ్యంలో అటు వైద్య అధికారులు కూడా పూర్తిగా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఆ చిన్నారికి సంబంధించి ఏదైతే 15వ తారీఖు పోయిన నెల 15వ తారీఖు ఈ జరిగినటువంటి దీని మీద కూడా ఆమె ఆ పాప శాంపిల్స్ కూడా పూణేకి పంపించిన తర్వాత కూడా బర్డ్ ఫ్లూ సోకిందని కూడా నిర్ధారించారు వైద్యులు. అయితే ప్రస్తుతం మనం నర్సరావుపేటలోనే బాలయ్య నగర్ లోనే వారి నివాసం దగ్గర చిన్నారి నివాసం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే వారి నివాసంలో ఉంటున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో కూడా జల్లెడ పట్టారు. ఈ ప్రాంతం సంబంధించి మొత్తం బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా నమూనాలు తీసుకున్నటువంటి పరిస్థితి. పల్నాడు డిఎంఎడ్హెచ్ఓ రవి అదేవిధంగా వారి బృందం కూడా ఇక్కడికి చేరుకున్నారు. నరసరావుపేట బర్డ్ ఫ్లూకి సంబంధించి కూడా అటు ఏపీ ప్రభుత్వం కూడా పూర్తిగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ప్రస్తుతం మనం ఏదైతే చిన్నారి తండ్రి రాము దగ్గర ఉన్నాం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం, అసలు ఎలా జరిగింది, ఎలా ప్రారంభమైంది ఈ వ్యాధి అనేది కూడా ఆయన సరే అంటే 15వ తారీఖు చనిపోయింది. అంతకుముందే ఆ పాప అనారోగ్యంతో ఇబ్బంది పడుతుందంటున్నారు. పచ్చి చికెన్ తినడం వలన ఇలాంటి చోకింది అంటున్నారు. అసలు ఏం జరిగింది? అలాంటిదైతే ఏం లేదు. నార్మల్ గా జ్వరం వచ్చింది. జ్వరం అయితే మామూలుగా మన నర్సరావుపేటలో లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ 1 డే బాగానే ఉంది. పాపకి అన్ని టెస్టులు నిర్వహించారు. పాప బాగానే ఉంది. రెండో రోజు కొంచెం వీక్గా ఉండేసరికి మాకు ఇక్కడ జాయిన్ అన్నారు. జాయిన్ నచ్చక విజయవాడలో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ ఎయిమ్స్ హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత జాయినింగ్ చేసుకున్నారు. బాగానే ఉంది. ఫస్ట్ 4 days పాపకు బాగానే ఉంది. 5 days తర్వాత కొంచెం పాపకు మెల్లమెల్లగా ఆక్సిజన్ అలా వీక్ పాప ఐసీలో ఉండి అంటే ఆ పాపకి కేవలం ఈ ఇలా ఎందుకు వచ్చిందని మాకైతే నార్మల్ ఫీవర్ అయితే మాత్రమే వచ్చింది. ఇలాంటి వ్యాధి ఉందని అయితే మాకైతే తెలియదు. డాక్టర్లు కూడా అసలు మాకు చెప్పలేదు. మామూలు జ్వరమే అనుకుంటున్నాం. అన్ని వైరస్ పరీక్షలు మొత్తం కూడా నిర్వహించారు. మామూలుగానే నార్మల్ గా పాప ఆక్సిజన్ బ్రీత్ ఏదైతే తీసుకోలేకపోయింది ఐసీలో
ఆమె అంటే అసలు వైద్యులు ఏం చెప్పారు అంటే ఇప్పుడు రిపోర్టు రీసెంట్ గా నిన్న రిపోర్ట్ వచ్చింది బర్డ్ ఫ్లూ సోకిందని చెప్పి. సో ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అంటే మీకు టెస్టులు చేశారా? ఇక్కడ ఉన్న ప్రాంతం సంబంధించినటువంటి మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు ఈ ఇంట్లో? మీరందరికీ బ్లడ్ శాంపిల్స్ తీశారా అధికారులు? ఇంట్లో అయితే మా అమ్మ, మా నాన్న, మా బ్రదరు, వాళ్ళ వైఫ్, ఇంకొక పాప ఉంది, పెద్ద పాప. అందరికి కూడా నిన్న రక్త పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్ష నిర్వహించిన తర్వాత అందరికి కూడా నెగిటివ్ వచ్చింది. ఇబ్బందిగా అయితే ఏమి లేదు. మా ఇంట్లో అయితే ఎటువంటి వ్యాధులు అయితే ఏమి లేవు ప్రస్తుతానికి. ఈ రోజు కూడా కొన్ని టెస్టులు అయితే చేశారు. ఆ టెస్టులు చేసిన తర్వాత కూడా ఇప్పుడు టెస్టులకు పంపించారు. మాకు ఇలా జరిగిందని ఇప్పటి వరకు తెలియదు. ప్రజెంట్ ఇప్పుడైతేనే పైన ఇలా జరిగిందని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు తెలిసింది. మాకైతే వైద్యులు అయితే ముందుగా ఏం చెప్పలేదు. ఇప్పుడు ఇలా జరిగిందని అయితే తెలుసుకున్నాం అంతవరకే. అంటే ఈ వ్యాధితో చనిపోయారని నిర్ధారించారు, అధికారులు మీ దగ్గరకు వచ్చారు. ఎలాంటి అంటే ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం ఇలాంటి ఈ విషయం పైన? ప్రభుత్వాన్ని మేమేం కోరుతాం, మేమైతే పాపను చూసాము. మేము జాయిన్ చేసిన హాస్పిటల్ మీద మాకు నమ్మకం ఉందని చెప్పేసి మేము హాస్పిటల్లో జాయిన్ చేశాము. డాక్టర్స్ చాలా వరకు ప్రయత్నించారు. మేమైతే నమ్మాము వైద్యాన్ని. పాప మరి ఇలా జరిగిందని మేము అసలు తీసుకోలేకపోయాం. మేమైతే బాధలో ఉన్నాం ప్రస్తుతానికి. మేమైతే చాలా బాధలో ఉన్నాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ దగ్గరలో ఒక చికెన్ షాప్ ఉందని కూడా తెలిసింది. ఎక్కువగా ఈ చికెన్ షాపుల వలన ఇలాంటిది జరిగిందన్నారు. అదే కాకుండా ఇక్కడ ఒక పెద్ద కాలువ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ పరిసర ప్రాంతాలు అటు అధికారులు పూర్తి స్థాయిలో శానిటైజ్ చేస్తున్నారు, కేవలం అరాకొరా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే శానిటైజర్ అలాంటివి ఏమీ లేవు. మా ఇంట్లో మేము దగ్గర చికెన్ వాడక 2 నెలలు అవుతుంది. మేము చర్చికి వెళ్తాము. ప్రస్తుతానికి అయితే ఈస్టర్ ఉపవాసాల్లో పాల్గొంటున్నాం. మేము చర్చికి వెళ్తాం. ప్రతి శుక్రవారం కూడా మేము ఉపవాసం ఉంటున్నాము. ఇంట్లోకి అయితే చికెన్ నాటేలో ప్రస్తుతానికి 2 నెలల నుంచి తినం. గతంలో మా నాన్నగారు ఎప్పుడన్నా తినేవాళ్ళు. మా నాన్నగారు స్వయంగా వండుకొని తింటారు అంతవరకే. మా మదర్కి కొంచెము షుగర్ ఉండటం వల్ల ఆమె అయితే చికెన్ తీసుకోదు. వెనక ఉన్న మా బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళు కూడా చికెన్ తినరు. ఎప్పుడన్నా ఒకసారి తింటారు. ఇది బ్యాడ్ న్యూస్ ఎందుకు వచ్చిందనే చికెన్ ఇలా తినింది అది అని చెప్పారు. అదైతే ఏం లేదు. మరి అది అలా ఎందుకు వచ్చిందో తెలియదు. పైన ఏదైతే రిపోర్ట్స్ పంపించారో ఆ రిపోర్ట్ను బట్టి ఈ వ్యాధి వచ్చిందని ఇప్పుడు చెప్తున్నారు అధికారులు. అంతవరకే తెలుసు మాకైతే. మా ఇంట్లో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతానికైతే మేమందరం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం. మా ఇంట్లో అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇది పరిస్థితి చక్రి. ఏదైతే మరి పూర్తి స్థాయిలో పాపకు సంబంధించినటువంటి తండ్రి రాము చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఈ కుటుంబ సభ్యులు వారి రాముకు సంబంధించినటువంటి అమ్మా నాన్న వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు డిఎంఎన్హెచ్ఓ బృందం కూడా అటు రక్త నమూనాలు సేకరించారు. ఏదైతే బర్డ్ ఫ్లూ సంబంధించి, ఎందుకంటే ఆ ఏపీలో తొలి మరణం అయినటువంటి నేపథ్యంలో అటు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల అనేక కథనాలు వస్తున్నాయి. బర్డ్ ఫ్లూకి సంబంధించి చికెన్ తినేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా చిన్నారి మరణం తర్వాత అటు ఈ ప్రాంతం మొత్తం కూడా శానిటైజ్ కార్యక్రమాలు చేపట్టారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఏదైతే మరి అధికారులు అటు కమిషనరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శానిటైజర్ అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ చేసి ఇటు ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా బర్డ్ ఫ్లూ సంబంధించి కూడా చిన్నారి మరణం తర్వాత మరింత కొంత వైద్యులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.